రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం మీరందరూ కోరుకుంటే మీరందరూ ప్రజాపాలన రావాలి, ప్రజల జీవితాలలో మార్పు రావాలి అనే ఒక బలమైన ఆకాంక్షతోటి 2023లో జరిగిన ఎన్నికలలో మీరు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో నా దగ్గర కానీ, దామన్న దగ్గర కానీ, లక్ష్మణ్ దగ్గర కానీ, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామెల్ మా దగ్గర అధికార యంత్రాంగం లేదు, అక్రమ సంపాదన కూడా లేదు. ఎన్నికల్లో గెలవాలి అనంటే అగమ్య గోచర పరిస్థితి. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళు ఒకవైపు, ఏ విధంగా అయినా సరే చచ్చినా సరే ఈ ఎన్నికల్లో నిలబడి గెలవాలి అని చిత్తశుద్ధితో మా ప్రయత్నానికి మీరందరూ అండగా నిలబడితే ఈ ప్రజాపాలన, ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మాటలతోనో మూటలతోనో గెలిచే పని అయితే 2023 నాడు మేము గెలిచి ఉండే వాళ్ళం కాదు. కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజల ముందుకు వచ్చినాం కాబట్టే ప్రజాపాలన ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. ఈనాడు మీరందరూ దామన్న 60 సంవత్సరాల సమస్యని, పెద్దలు కడియం శ్రీహరి గారు మొదటి నుంచి సమస్య పోరాటం ఉధృతం అయినప్పటి నుంచి చట్టసభలో ఇది ఆమోదించినంత వరకు ప్రజా జీవితంలో వారు వివిధ హోదాలలో, వివిధ బాధ్యతలో సజీవ సాక్షిగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పోరాటాలు చేసి మీ జాతి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వేలాది మంది కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఆవేశం ఏ విధంగా అయినా సాధించాలి, సాధించకపోతే మాకు మనుగడనే లేదు, ఎట్లయినా సాధించుకోవాలి అని ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు. ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో కమిషన్లు ఇచ్చే నివేదికల మీద తర్జనలు భర్జనలు. ఏదైనా ఒక ఆదేశం వస్తే అది న్యాయస్థానం ముందు సమీక్షకు పెట్టి ఏదో ఒక రకంగా 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులకు వెనక్కేసే పరిస్థితిలో మీరందరూ ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా ప్రజా జీవితంలో, స్థానిక సంస్థల్లో నిలబడ్డప్పటి నుంచి ఈ సమస్యను చూస్తూనే వస్తున్నాను. మీరు కొట్లాడిన ప్రతి సందర్భంలో నాకు చేతనైన సహకారాన్ని అందిస్తూనే వచ్చిన. మీరు కొట్లాడినప్పుడు, మీరు సమావేశాలు పెట్టినప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సమావేశాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనుకున్నప్పుడు మిత్రులు కృష్ణ మాదిగ గారు, సతీష్ మాదిగ గారు ఎవరు నా దగ్గరకు వచ్చినా కాదనకుండా అండగా నిలబడి
మీ న్యాయమైన హక్కును సాధించడానికి ముందు నుంచి మీతో పాటు నడిచిన తెలంగాణ రాష్ట్రం సాధన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అనుకొని శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ఈ వాయిదా తీర్మానాన్ని చర్చకు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి మాదిగ ఉపకులాల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించి చట్టబద్ధత చెయ్యాలి అని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు మిత్రులు సండ్ర వెంకట వీరయ్య సంపత్ కుమార్తో పాటు సభలో నుంచి నన్ను బయటికి గెంటివేయడం జరిగింది. సంపత్ కుమార్కు సండ్ర వెంకట వీరయ్యకు పేగుబంధం ఉండొచ్చు, లేదా ఈ సమస్యను పరిష్కరిస్తే ఆ కుటుంబాలకు ప్రయోజనం ఉండొచ్చు. మరి మీరెందుకు మాకు అండగా నిలబడ్డారని మీరు ఆలోచన చేయొచ్చు. మీరు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు వాళ్ళిద్దరితో పాటు గెంటివేయబడ్డాడు అని. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్న, చాలా మందికి మహాభారతం తెలుసు. మహాభారతంలో ఒక్కొక్కరిది ఒక వీరోచితమైన గాథ, ఒక్కొక్కరిది ఒక గొప్ప త్యాగం. అందులో చాలా మందికి అర్జునుడు కృష్ణుడు నచ్చొచ్చు. నాకు మహాభారతంలో కర్ణుడు అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. రెండవ పాత్ర బార్బరికుడు. చాలా మందికి పాత్ర తెలియదు. మేము భీముణ్ణి విన్నాం, ధర్మరాజును విన్నాం, నకుల సహదేవుల పేర్లు విన్నాం, దుర్యోధన దుశ్శాసుల గురించి విన్నాం. బార్బరికుడు గురించి మేము వినలేదని చాలా మంది అనుకుంటుండొచ్చు. భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరికుడు. మరి ఆయన ప్రత్యేకత ఏందని మీరు అనుకోవచ్చు. బార్బరికుడి ఉన్న ఒకే ఒక్క గొప్ప లక్షణం, బలహీనుల పక్షాన నిలబడి కొట్లాడడమే అతనికి ఉన్న గొప్ప లక్షణం. అతను యుద్ధంలో దిగినప్పుడు న్యాయం బలహీనుల వైపు ఉంటే న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది, మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని. ఇక నేను కూడా మీ పక్కన నిలబడకపోతే ఇక ఈ జాతికి మేలు జరగదని ఆలోచన చేసి రాజకీయపరమైన ఒత్తిడులు వచ్చినా మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఒక ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కమిషన్ చైర్పర్సన్ షమీం అఖ్తర్ గారు, చాలామంది అధికారులు, చాలామంది వాళ్ళదైన పాత్ర వాళ్ళు పోషించిండ్రు, సమయస్ఫూర్తితో వ్యవహరించిండ్రు. దాన్ని ఒక చట్టబద్ధత కల్పించి ఈనాడు మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందున్నదని
ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి శాసనసభలో మనమే ప్రకటన చేసుకున్నాం. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే చూపించకపోయి ఉండొచ్చు. మిగతా సమస్యలు ప్రొఫెసర్ కాసిం గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఉన్నత విద్య చదువుకోవడం విషయంలో కావచ్చు, ఇతర అంశాలు భూములకు సంబంధించిన విషయం కావచ్చు, లెడ్ క్యాప్ భూములను కాపాడడం విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా మీరందరూ సహకరిస్తే, మీరందరూ అండగా నిలబడితే ఈ సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. ముందుకు నేను వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనక నుండి జరిగే దాడిని మీరు అడ్డుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికి ఉన్నట్టే నాకు 2 చేతులు 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి. పని చేసే ముందుకే చూస్తాను, ముందుండే పనుల్ని చేస్తాను. కానీ వెనక నుంచి జరిగే దాడిని నేను చూసుకోలేను. కాబట్టి మీ జాతి అండగా నిలబడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక్క రోజు, ఏదో ఒక నెల కష్టపడితే ఈ సమస్యకు పరిష్కారం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉండి మన సమస్యల్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మిత్రులారా, మీరందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వానికి కళ్ళైనా చెవులైనా బ్రాండ్ అంబాసిడర్లైనా నా ప్రభుత్వ ఉద్యోగులే. నేను పదే చెప్తా ఉన్నా. మొన్న జరిగిన మంత్రివర్గంలో మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి, చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రేషన్ కార్డు వస్తే రేషన్ బియ్యం వస్తాయి, రేషన్ బియ్యం వస్తే రేషన్ కార్డు వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తే ఇంటికి ఉచిత కరెంట్ వస్తుంది. ఇవాళ రేషన్ కార్డు కోసమైనా, సన్న బియ్యం కోసమైనా, ఇందిరమ్మ ఇల్లు కోసమైనా, 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసమైనా ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా అంటే అత్యధికంగా మీ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారు. వాళ్లకో వీళ్లకో ఇతర ఆధారం ఉంది. ఏ ఆధారం లేని జాతి ఈరోజు ఇంకా సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నది మీ జాతి. మీరు బాధ్యతతో వ్యవహరిస్తే వాళ్లకు న్యాయం జరుగుతుంది. మీరు 99 రోజులు ఒక దీక్షలాగా చేస్తే మీ జాతికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ఈ ప్రగతి ప్రణాళికలో ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఒక్కరోజు నిర్లక్ష్యం ఒక 10 దళిత కుటుంబాలకు న్యాయం జరగకపోవచ్చు. అందుకే ఈనాడు ఈ ప్రణాళిక తెచ్చింది. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఈ జాతికి మేలు చెయ్యడానికే. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు